అస్సలు అంటే త్యాగం అసలు కానే కాదు. Because what I have caught hold of is far better than medical profession. అయితే నేను దేన్నైతే పట్టుకున్నానో, ఏ పని అయితే చేస్తున్నానో ఆ వైద్య వృత్తి కన్నా గొప్పదని నేను నమ్ముతున్నాను. Hallelujah. Hallelujah. My father was not very happy. అయితే మా నాన్నగారు ఈ విషయంలో ఎంతో సంతోషించేవారు కాదు. Very loving man, very very loving. ఎంతగానో మా నాన్నగారు నన్ను ప్రేమించేవారు. So whenever he would come to visit, అయితే నన్ను సందర్శించినప్పుడల్లా he would ask me how much you are making per month. అయితే ప్రతిసారి కూడా నెలకు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అడిగేవారు. I mean with concern. అయితే తనకున్నటువంటి ఆ యొక్క ఆలోచనను బట్టి I said this much. అయితే నేను ఈ విధంగా చెప్పేవాడిని, ఇంత అని. Not even 1% of what you could make. అయితే మీరు సంపాదించే దాంట్లో కన్నా 1% కూడా కాదని నేను అనేవాడిని. But I would say, but I am happy. అయితే నేనేం చెప్పేవాడిని అంటే, దీన్ని బట్టి నేను చాలా తృప్తిగా సంతోషంగా ఉన్నాను. In general, I am happy. దీన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పేవాడిని. This went on for quite some time, years. అయితే ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అనమాట. One day he said this. అయితే ఒక దినాన మా నాన్నగారు ఈ విధంగా నాతో అన్నారు. He says, I have seen all your cousins. అయితే నేను మీ యొక్క అన్నదమ్ములందరూ కూడా నేను చూశాను. You are the happiest. అయితే నేను గమనించింది అంటే వారందరికన్నా నువ్వే చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పింది. Hallelujah. Hallelujah. What else you want? ఇంకా దీనికన్నా ఇంకా అధికమైనది ఏం కావాలి మనకి? See, I'll tell you, technically people try to confuse between what is happiness, what is joy, what is pleasure, all that. అయితే ఇక్కడ టెక్నికల్ గా మనం ఆలోచించినట్లయితే ఏ విధంగా సంతోషం మనం పొందుకోగలుగుతాం, ఏ విధంగా ఆనందంగా ఉండగలుగుతాం అని ప్రజలు ఆలోచిస్తుంటారు. I don't understand all those things. అయితే ఆ విషయాలన్నీ కూడా నాకు అర్థం కావు అసలు. What I realize is God wants me to be happy. అయితే నేనేం గమనించానంటే దేవుడు నేను సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాడని నేను గమనించాను. Do you agree with me? నాతో పాటు మీరు ఏకీభవిస్తారా? పక్కా? 100%? 100%? How many of you are happy? Don't answer. ఎంతమంది మీరు నిజంగా దీంతో పాటు ఏకీభవిస్తున్నారు? కాదు. ఎంతమంది నిజంగా సంతోషంగా, ఎంతమంది నిజంగా సంతోషంగా ఉన్నారు? Hallelujah. I am speaking with wonderful people. అయితే నిజంగా నేను అద్భుతమైన ప్రజలతో నేను మాట్లాడుతున్నాను. Hallelujah. Because as a doctor and as a pastor, అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక వైద్యునిగా, ఒక సేవకునిగా మీరు గమనించినట్లయితే I have seen many men and women of God. అయితే నా జీవితంలో చాలా మంది సేవకులను, సేవకురాలను నేను కలిసినాను. But very few I have seen really happy. అయితే నిజంగా వారిలో కొంతమందే చాలా సంతోషంగా ఉండడం నేను గమనించాను. Most are not satisfied in life. చాలా మంది చూసినట్లయితే వారికి ఉన్నటువంటి జీవితాన్ని బట్టి వారు తృప్తిగా లేరన్నమాట. There is some kind of dissatisfaction, grumbling, murmuring, complaining, sadness inside the heart. వారిలో చూసినట్లయితే సనగడము, గునుగడము, కోపము, తొందరపాటు, అసూయ ఇవన్నీ కూడా నేను గమనించిన. See, my question is, అయితే నా ప్రశ్న ఏంటంటే, if you are not happy, ఒకవేళ మీరు సంతోషంగా లేకపోతే what can you minister to the people? అయితే మీరు ఏ విధంగా ప్రజలకు పరిచయం చేస్తారు? See, there is a saying. అయితే ఒక మాట ఉందన్నమాట, యథా రాజా in the same way, అదే విధంగా యథా పాస్టర్ తదా సంఘం. 100%. पास्टर को देख के चर्च कैसा है बोल सकते, चर्च को देख के पास्टर कैसे बोल सकते. సంఘ కాపరి చూసి సంఘం ఎలా ఉందని చెప్పగలుగుతాం, సంఘాన్ని చూసి సంఘ కాపరి ఎలా ఉన్నాడని చెప్పగలుగుతాం. అవునా కదా? So see, you can't give what you don't have. అయితే మీ దగ్గర ఏదైతే లేదో దాన్ని మీరు ప్రజలకు ఇవ్వలేరు. Only what you have you can give. అయితే మీ దగ్గర ఉన్నది మాత్రమే మీరు ప్రజలకు ఇవ్వగలుగుతారు. Now what do you have? అయితే మీ దగ్గర ఏముంది? I tell you, whatever you have, మీ దగ్గర ఏదైతే ఉందో is your strength. అది మీ బలము. It can be anointing. అది అభిషేకం అవ్వచ్చు. It can be gifts of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ వరములు అవ్వచ్చు. It could be wisdom. అలాగే జ్ఞానం, patience, ఓపిక, humility, తగ్గింపు. It could be anything. ఏదైనా కావచ్చు వీటిలో. You are what you are because of the strength God has put inside you.
నిజంగా దేవుడు పెట్టిన ఆ యొక్క బలాన్ని బట్టి మీరు ఏమై ఉన్నారో అదే అయి ఉన్నారన్నమాట. See, for example, ఉదాహరణకి some of the pastors are excellent singers, నిజంగా కొంతమంది సేవకులు మనం గమనించినట్లయితే చాలా చక్కగా పాడతారు వాళ్ళు, wonderful worshippers. చాలా మంచి ఆరాధికులు వాళ్ళు. If you see in their church, the main strength will be worship. అయితే కొన్ని సంఘాలలో మీరు వారి సంఘాలలో గమనించినట్లయితే వారి ముఖ్యమైన బలం ఏంటంటే ఆరాధనే అన్నమాట. Am I right? అవునా కదా? But imagine that pastor loses his voice of singing. అయితే మీరు ఒకవేళ మీరు గమనించండి, ఒకవేళ ఆ ఆరాధన చేసే సేవకుడు తన స్వరాన్ని కోల్పోతే Everything becomes weak. నిజంగా అంతా కూడా బలహీనం అయిపోతుంది కదా. Or forget about that. అయితే ఒకవేళ ఆ విషయాన్ని మర్చిపోండి, If he is only into singing and forgets worship, అయితే నిజంగా ఆయన కేవలం పాటలు పాడడం మాత్రమే వాడుగా ఉంటే, ఆరాధన చేసేవాడిగా లేకపోతే the strength is gone. నిజంగా బలం అనేది పోతుంది. See, remember one important thing. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గమనించండి. Everybody is different. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వ్యత్యాసం ఉంది. You are not like me, I am not like you. అయితే మీరు నా వలె లేరు, నా వలె మీరు లేరు అన్నమాట. But I am not greater than you, neither are you greater than me. అయితే నేను మీకన్నా గొప్పవాడిని కాదు, అలాగే మీరు నాకన్నా గొప్పవారు కాదు. All are same. అయితే మనం అందరం కూడా సమానమే. All are different, all are same in the sight of God. అయితే మనం అందరం కూడా దేవుని దృష్టిలో సమానంగా మనం చూడబడుతున్నాం. Because God has given different strengths to different people. అయితే ఎందుకంటే దేవుడు చూసినట్లయితే వ్యత్యాసమైన ప్రజలకు ఒక్కొక్క బలాన్ని దేవుడు సమకూర్చినాడు. If the devil wants to make you ineffective, అయితే అపవాదిగాడు మాత్రమే మిమ్మల్ని ప్రభావితం లేకుండా వాడు చేయాలని ప్రయత్నం చేస్తుంటాం. he has to drain your strength out. అయితే మీకున్నటువంటి బలాన్ని అంతా కూడా లాగివేయాలని చూస్తాడు వాడు.